దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయటం అనేటువంటి చాలా సిగ్గుచేటు. ఎందుచేతంటే దేశంలో ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీరికి లేదా అని చెప్పేసి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఈరోజు అటు నరేంద్ర మోడీ కానీ లేదా అనుకుంటే రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఆడుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎంసెట్ పేర్లతో మరి రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు కానీ లేదా ఇంజనీరింగ్ సీట్లు కానీ సర్దుబాటు చేసుకుని వీళ్ళు మరి సీట్లు కేటాయించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రాల యొక్క ఆధిపత్యాన్ని తుంగలో తొక్కేసి దేశ ప్రధాని ఆయన చేతుల్లో పెట్టుకొని ఈరోజు నాటకాలు ఆడడం అనేటటువంటిది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆటలాడుకున్నటువంటి దేశ ప్రధాని రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పేసి సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని బాధ్యతలు చేసి ఆయనని రాజీనామా చేసినంత మాత్రాన మరి రేపు నీట్ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ పెట్టగలరు. మరి మొన్న వాళ్ళు ఈవీఎంలతో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి దేశంలో అనేక వార్తలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ రోజు మరి ఎలక్షన్లలో తప్పులు దొరికినాయని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ రోజు మరి రీఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిచేసి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన న్యాయం చేసేటటువంటి రీతిలో మొత్తం మీరు చేసినటువంటి ఏ నీట్ పరీక్ష అయితే ఉందో అది మొత్తం క్యాన్సిల్ చేసి దేశం మొత్తం క్యాన్సిల్ చేసి వారికి తిరిగి పరీక్షలు నిర్వహించి వారికి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వారి గతంలో కట్టినటువంటి ఫీజులు అదే ఫీజుల్ని మళ్ళీ తిరిగి దాన్ని చేసుకొని దాని నుంచే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేశ భవిష్యత్తుకు సంబంధించి ఈ దేశంలో ఉన్న విద్యార్థులు యువత ఏదైతే దేశంలో జరిగినటువంటి నీట్ పరీక్ష అవకతవకలపై జరిగినటువంటి ఉద్యమంలో ఈ దేశ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా పూర్తిగా ఈ దేశంలో వెన్నుముక్క అయినటువంటి యువత సాధించిన గొప్ప విజయాన్నిగా మేమైతే భావిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి విద్యాశాఖకు సంబంధించి అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్న సందర్భంలో దేశంలో యువతకు వచ్చిన స్ఫూర్తి ఇది గొప్ప స్ఫూర్తిగా నేనైతే తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నదో ఆ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. అవకతవకలకు సంబంధించి దేశంలో విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే జవాబుదారీతనం కోసం రాజీనామా చేశారో అదే జవాబుదారీతనంతో ఈరోజు ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి లేదా మీరు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో మేము ట్రాన్స్పరెంట్గా ఈ పరీక్ష నిర్వహించమని చెప్తా ఉన్నారో అది బూటకమని ప్రతి విద్యార్థి కూడా ఈరోజు వచ్చి బయటకు వచ్చి చెప్పే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం, రాబోయే రోజుల్లో మీరు కానీ రాజీనామా చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం కానీ పెద్ద ఎత్తులో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి పార్టీ కూడా నిర్ణయించింది. మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేసే పరిస్థితిని కూడా మేము తీసుకొస్తామని చెప్తూ సవాల్ చేస్తూ ఉన్నాం.